హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అయిన పృథ్వీ గారు. లేటెస్ట్గా సైఫ్ అలీ ఖాన్ గారు ఎవరైతే బాలీవుడ్ స్టార్ హీరో ఉన్నారో ఆయన ఇంట్లో జరిగిన దోపిడీ, అందులోనూ దొంగతో జరిగిన పోరాటంలో ఆయనకి తగిలిన గాయాలు, దీనిపై అప్డేట్ అనేది తీసుకుందాం. నమస్కారం సార్. నమస్తే విరాట్. సార్, అంటే ఒక స్టార్ హీరో బాలీవుడ్లో హీరో కానీ, అలాగే ముఖ్యంగా మన తెలుగులో దేవరా లాంటి సినిమాలో విలన్గా కూడా యాక్ట్ చేసిన వ్యక్తి ఇంట్లో ఒక రాబరీ జరగడం, అందులోనూ అది జనరల్ రాబరీ కాకుండా అతని మీద దాడి జరిగింది. అయితే ఇది కుట్రతో జరిగిన దాడి అని కొంతమంది అంటున్నారు, కానీ ఇది రెగ్యులర్ నార్మల్ రాబరీ అని కొన్ని స్టేట్మెంట్స్ వస్తూ ఉన్నాయి. అయితే ఇలాంటి రాబరీ అయినా కూడా ఆ దొంగపై ఎటువంటి శిక్షలు తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి గవర్నమెంట్ కానీ, లేకపోతే కస్టడీ? సైఫ్ అలీ ఖాన్ ఉదంతం ఏదైతే ఉందో, నిన్న జరిగినటువంటి ఉదంతం, అది బొంబేలో ఒక బాగా పాపులేటెడ్ అండ్ వెరీ విఐపీస్ ఉండే జోన్లో జరిగిన ఒక దొంగతనం. దానివల్ల కొంచెం హై అలర్ట్ కింద తీసుకోవాలి. అంటే ఎక్కడో అవుట్స్కట్స్లో జరిగింది అనుకుంటే అది డిఫరెంట్. సెక్యూర్డ్ జోన్స్లో, బాగా హైలీ సెక్యూర్డ్ జోన్స్లో ఈ దొంగతనం అనేది జరిగింది. అంటే సెక్యూరిటీ దగ్గర ఇంకా ఒక థీఫ్స్ నుంచి కానీ, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ నుంచి కానీ కొంచెం సెక్యూరిటీలో ఇంకా ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కొంచెం కేర్ తీసుకోవాలని చెప్పచ్చు. ఇంకా సైఫ్ అలీ ఖాన్ ఉదంతంకి వచ్చేసరికి, అతను మనకు తెలిసినటువంటి పాపులర్ క్రికెటర్ పటోడి కొడుకు. అండ్ ఆల్సో హీజ్ ఎన్ మనకి అతను అనేకమైనటువంటి క్యారెక్టర్స్, ఈవెన్ తెలుగులో కూడా క్యారెక్టర్స్ ఇప్పుడు సెకండ్ మూవీలో కూడా ఏదో బుక్ అయిందని చెప్పేసి విన్నాము. అతనికి ఉండే రెప్యుటేషన్ అతనికి ఉంది. అటువంటి వ్యక్తికి ఇన్సెక్యూరిటీ ఉందా అంటే ఉందనే చెప్పచ్చు. అంటే ఒక కేసుకి వచ్చేసరికి థెఫ్ట్కి వచ్చారా, లేకపోతే ఒక వేరే అటెంప్ట్కి ఏమైనా వచ్చారా అనేది ఈ స్టేజ్లో అయితే చెప్పడం కష్టం. ఇనీషియల్లీ వాళ్ళు ఒక అక్కడున్న ఉదంతం, అంట్లో ఉన్నటువంటి నాటకీ పరిణామం చూస్తే, వచ్చినటువంటి దొంగలు వాళ్ళ కూతురు బెడ్రూమ్ సమీపంలో ఆవిడకి నానిగా పనిచేస్తున్న అమ్మాయి దగ్గరికి వెళ్ళి ₹1,00,00,000 డిమాండ్ చేశారని చెప్పి, డిమాండ్ చేస్తే ఆ అమ్మాయి ఎంతైనా ఇస్తారని చెప్తే ₹1,00,00,000 ఇవ్వమని చెప్పేసి అన్నారని ఆ సంఘటనలో ఆ అమ్మాయిని వాళ్ళు షార్ప్ ఎడ్జ్ తోటి అమ్మాయిని వూండ్ చేశారని, ఆ కేకలు విని సైఫ్ అలీ ఖాన్ లోపలికి వచ్చి ఆ అమ్మాయిని ప్రొటెక్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే, మగవాళ్ళు ఇంట్లో మెన్హో ఒకటి ఎవరు ఏంటి అని చెప్పేసి గట్టిగా అడుగుతారు. కాబట్టి అడిగినప్పుడు వాళ్ళు అతన్ని అటాక్ చేశారని చెప్పి, అతన్ని మెడ దగ్గర గట్టిగా గాయం అయిందని చెప్పి, అండ్ బ్యాక్ బోన్ కూడా కొంచెం బాగా ఇంజూర్ అయిందని చెప్పి, బ్లేడ్ ఏదో లోపల నుంచి షార్ప్ ఎడ్జ్ ఆర్టికల్ ఏదో తీశారు, అక్కడ వదిలే బ్లేడ్ ముక్క లాంటిది అని చెప్పేసి అన్నారు. అండ్ హీఈస్ ఇన్ ట్రీట్మెంట్. ఈ ఉదంతం చూస్తే అక్కడ వరకు థెఫ్ట్కి తెరిపిస్తుంది. అంటే మనకి ఎట్లా వస్తుందంటే, వాళ్ళు చెప్పిందే న్యూస్ అవుతుంది తప్ప ఇన్మేట్స్లో బయటకి కనపడేది కాదు. బయటకి వాళ్ళు పారిపోతారు, స్టేర్ కేస్ నుంచి పారిపోతూ ఉంటే కొంతమంది వ్యక్తుల్ని వాళ్ళు ఐడెంటిఫై చేశారు CCTV ఫుటేజ్లో. వాళ్ళు దొరికిన తర్వాత మనకేమన్నా క్లియర్ పిక్చర్ దాని మీద రావాలా, అది ఒక నాటకమా లేకపోతే దాని ఉద్దేశం ఏదైనా బ్యాక్ ఎండ్ ఏదైనా ఉందా. సైఫ్ అలీ ఖాన్ అయితే ఎటువంటి వాళ్ళ ఫ్యామిలీకి కానీ ఎటువంటి థ్రెట్స్ అయితే ఏమీ లేవు ఇప్పటి వరకు. నార్మల్ ఫ్యామిలీ వాళ్ళది. అండ్ అంత ఎనిమీస్, పెద్దగా చెప్పే ఎనిమీస్ అంటూ వాళ్ళకి ఇట్స్ ఎ కూల్ ఫ్యామిలీ. అతను వాళ్ళ ఫస్ట్ నుంచి వాళ్ళ మదర్ కానీ వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళు మంచి అన్నిటికీ కాంట్రవర్సీకి కొంచెం దూరంగా ఉండే వ్యక్తులే చెప్పచ్చు. కలకత్తా కొన్ని స్టేట్మెంట్స్ నిజమో అబద్ధమో తెలియదు కానీ, అంటే పటౌడీ ప్యాలెస్ అనేది ఏదైతే యానిమల్ సినిమాలో చూపించిన, ఎన్నో సినిమాల్లో చూపించిన అంటే 100 కోట్ల విలువ చేసే ప్యాలెస్ ఏదైతే ఉందో, దాని చుట్టూ ఫ్యామిలీలో కొంత చర్చలు అయితే నెలకొన్నాయి. అండ్ ఇప్పుడు దానికి వారసుడైన సైఫ్ అలీ ఖాన్ మీద ఈ కుట్ర ఏదైతే జరిగిందో, దీన్ని కుట్రగానే భావించేటట్లు కూడా స్టేట్మెంట్స్ వస్తూ ఉన్నాయి బాలీవుడ్ మీడియా నుంచి. దీన్ని ఎంతవరకు మనం ఈ కోణంలో చూడొచ్చు అంటారు? యాక్చువల్గా ఎల్లో జర్నలిజం అంటాం కానీ, మనకి సౌత్ ఇండియాలో ఎల్లో జర్నలిజం తక్కువే. అవును, మనకి నార్త్ ఇండియాలో బాగా ఎక్కువ ఉంటుంది. ఎస్పెషల్లీ బాలీవుడ్లో చాలా ఎక్కువ. ఒక చిన్న దాన్ని కూడా వాళ్ళు ప్రతిదీ సీరియస్గానే తీసుకునేటువంటి అంశం ఉంటుంది. ఈ
పటోడీకి ఒకే ఒక వారసుడు సైఫ్ అలీ ఖాన్ అండ్ వాళ్ళ కూతురు వాళ్ళ సిస్టర్ కూడా ఏదో ఉన్నారు. ఇట్స్ నోన్ ఫ్యాక్ట్, దాంట్లో డౌటే లేదు. అండ్ ప్రాపర్టీస్ ఇష్యూస్ వచ్చేసరికి ఇప్పటివరకు పెద్దగా బయటపడినటువంటి అంశం ఎక్కడా లేదు. అండ్ ప్రాపర్టీస్ గురించి అంత దెబ్బలాడుకునే అంత సిచ్యుయేషన్ అయితే ఇప్పటివరకు, అంటే జనరల్గా ఏమవుతుందంటే ప్రాపర్టీస్ ఇష్యూస్ అయితే ఏదైనా కేసులు నడుస్తాయి, సివిల్ కేసెస్ నడుస్తాయి. ఆ సివిల్ కేసెస్ ఒక ఎండింగ్ రాకపోయినప్పుడు జనరల్గా ఎవరైనా ఒక వ్యక్తిని నిర్మూలించాలి, వాళ్ళు తప్పించాలి, వాళ్ళు చంపేయాలనే ఉద్దేశంతో ఒక అటెంప్ట్స్ జరుగుతాయి. ఈ ప్రాపర్టీ ఇష్యూస్ వరకు ఇప్పటివరకు షర్మిలా ఠాగూర్ కావచ్చు, ఆవిడ లేకపోతే వీళ్ళు మిగతా బ్రదర్స్ కావచ్చు, పటోడి కజిన్స్ వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఎవరు కూడా ఇష్యూ వచ్చి ఇప్పటివరకు బయటకు అయితే పేపర్లో ఎక్కడ రాలేదు. ఎవరు స్టేట్మెంట్స్ కూడా పెద్ద ఇవ్వలేదు దాని మీద. దాన్ని బట్టి మనకు ఈజీగా ఒక ఫ్యామిలీ ఇష్యూ అని చెప్పి, నో డౌట్ ఈజ్ ఎ వారసుడు, పటోడి సంస్థానానికి ఇతనే వారసుడు, డౌట్ లేదు. బాగా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్ అవి. ఫైనాన్షియల్గా ఏదైనా దానివల్ల వచ్చిందంటే దానికి ఏదైనా అటెంప్ట్ జరిగిందా, లేకపోతే ముంబై అండర్ గ్రౌండ్ వాళ్ళు దీని మీద ఒక భాగం ఏదైనా ఉందా అంటే, ఈ మధ్యన వస్తున్నటువంటి అండర్ గ్రౌండ్ అటెంప్ట్స్ అనేది చాలా తగ్గిపోయింది. ఒకప్పుడు బాగా గట్టిగా ఉండేది. బట్ ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ చాలా వరకు నిర్మూలించేసింది. ఎంతవరకు నిర్మూలించిందంటే ఖాన్ వర్సెస్ కపూర్స్ అనో, లేకపోతే కపూర్ వర్సెస్ శర్మాస్ అనో, ఈ కాంట్రవర్సీ అంతా మ్యాక్సిమం వెళ్ళిపోయిందని చెప్పచ్చు. అందరూ సామరస్యంగా ఎట్ ప్రెజెంట్ సిచ్యువేషన్ అంటే బాంబేలో అందరూ హ్యాపీగానే ఉన్నారు. రామ్ గోపాల్ వర్మ గారు ఈ మధ్యన ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, కూల్ బాగానే ఉన్నారు. అండర్ గ్రౌండ్ వాళ్ళు చేశారంటే కాదు, ఆస్తగాదాలు అంటే సివిల్ కేసెస్ అయితే లేవు, పెద్దగా లేవు. అంటే అంత సీరియస్గా బాంబే వాళ్ళు చిన్నదాన్ని కూడా భూతద్దం పెట్టి చూడొచ్చు, బట్ రూల్ అవుట్ అయితే చేయలేము, అది కూడా ఛాన్సెస్ ఉండొచ్చు. బట్ ఏదైనా నిందితుడు దొరకాలి ఫస్ట్. నిందితుడు అనేవాడు పలానా వాడని తెలిసిపోయింది కాబట్టి అతను దొరకటం విత్ ఇన్ షార్ట్ టైంలో దొరుకుతాడు. వస్తే కానీ మనం చాలా బ్లాక్ అవుట్ చేస్తున్నాయి దాంట్లో, మొత్తం చిక్కులన్నీ అతనితోనే విడిపోతాయి. బట్ తిన స్టేట్మెంట్ ఇచ్చాడు, సైఫ్ అలీ ఖాన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, నాని స్టేట్మెంట్ ఇచ్చింది. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ అంతా థెఫ్ట్ మీద వచ్చింది. ఓకే, జస్ట్ నార్మల్ దొంగతనం, నార్మల్ అంటే ప్రీ ప్లాన్డ్ గా చెప్పేది అనుకుంటే, ఒక ఇన్సిడెంట్ జరిగినటువంటి ఒక 2 hours 3 hours కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ తర్వాత ఇది జరిగిందంటే ఒక ప్రీ ప్లాన్ అనుకోవచ్చు. అంటే వీళ్ళు డిస్కస్ చేసి ఇది బయట పెట్టద్దు, ఇటువంటిది బయట పెడితే మళ్ళీ పరువులు పోతాయి, లేకపోతే మనమే ట్యాకిల్ చేసుకుందాం అన్నది కాదు. అక్కడ జరిగిన వెంటనే బయటకు వచ్చింది న్యూస్, వెంటనే విత్ ఇన్ మినిట్స్లోనే బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు అలర్ట్ అయ్యారు. అంటే ఇంత షార్ప్గా వాళ్ళు చేసినప్పుడు ఒక ప్లాన్డ్గా వీళ్ళు ఇద్దరు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చుని ఆలోచించేసి దీన్ని ఏదైనా ఒక కథనం కింద తీసుకొచ్చి దీన్ని ఒక థెఫ్ట్ కింద తీసుకొద్దాం అని చెప్పేసి అనేది ఏమి ఉండదు దాంట్లో. బట్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను అనుకుంటున్నా, దానికి ఒక ప్లానింగ్ ఉంటుంది. ఆ ప్లానింగ్ టైం ఉండాలి ఖచ్చితంగా. ఆ టైం ఉంటే ప్లానింగ్ అంటే నెరేటర్స్ ప్లానింగ్ అంటారు. అంటే ఇద్దరు రోడ్ ప్లానింగ్, అటెంప్ట్ ప్లానర్, నెరేటర్ ప్లాన్. అటెంప్ట్ జరిగింది, నెరేటర్స్ ప్లాన్ చెప్పాలి. నెరేటర్ అన్న వాళ్ళు ఆస్తగాదాలు ఏదైనా దాయటం, లేకపోతే ఇంకా వేరే ఇష్యూస్ ఏదైనా ఉందా, దీనికి కథ మళ్ళీ అది నాని మీద అటాక్ అయ్యింది, దాని మీద నేను వచ్చి పట్టుకుంటానికి ట్రై చేస్తే నన్ను అటాక్ చేశారు అనేది ఏదైతే చెప్పిన నెరేషన్ ఏదైతే ఉందో విత్ ఇన్ టైంలోనే జరిగిపోయింది. కాబట్టి దీంట్లో పెద్ద సీరియస్గా అంత ఆలోచించాల్సిన అవసరం అయితే నాకు తెలిసినంత వరకు లేదు. బట్ ఏది రూల్ అవుట్ చేయటానికి లేదు, పెద్ద ఫ్యామిలీస్ కాబట్టి ఏదైనా సరే సాధ్యమే. ఇది ఇట్లా జరగదు, ఇట్లాగే దెర్ ఇస్ నో ఒక టైం అనేది ఆన్సర్ ఇస్తుందేమో, ఆన్సర్ ఇస్తారు. అంటే దీంట్లో 379 అండ్ 382 సెక్షన్స్ వస్తున్నాయి. దాంట్లో అటెంప్ట్ మర్డర్ కూడా ఉంది కాబట్టి దాంట్లో అతన్ని ర్యాన్సమ్ కోసం, డబ్బు కోసం అడిగారు కాబట్టి 3 years నుంచి మనకి 10 years వరకు పనిష్మెంట్ అయితే దొరికిన వాడికి ఖచ్చితంగా జైలు ఉంటుంది. సిసి ఫుటేజెస్ ఉన్నాయి కాబట్టి ఎవిడెన్సెస్ కూడా ఎక్కడ కూడా ల్యాగ్ అవ్వలేదు. సో ఓవరాల్గా ఏం జరిగింది అనేది మనకు ఇక్కడ సార్ చెప్పడం జరిగింది. అయితే లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ చూస్తూనే ఉండండి. ఇక మీరు చెప్పినట్టే ఆ దొంగ దొరకడంతోనే మేబీ బహుశా నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీ వస్తుందని చూడాలి సార్. అండ్ ఒకటి కాదు, కొంచెం టీం ఉన్నారు, 4-5 ఉన్నారు. ఓకే ఓకే. సో ఈ విషయాలు ఇంకా మనకి టైం ద్వారానే తెలుస్తాయి. పోలీస్ ఎంక్వైరీ అనేది ఆల్రెడీ జరుగుతుంది కాబట్టి వేచి చూడాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ.